రాష్ట్రంలో ఊర్సా భూముల యొక్క కుంభకోణం గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు కనబడతా ఉంటే ఒకటి ప్రజలకు ఎవరికి కూడా అర్థం కాని అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఐటీ మంత్రి అయిన నారా లోకేష్ గారు కానీ లేకపోతే నేను సమాజాన్ని మార్పు కోసం వచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ వీళ్ళు ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు ఈ ఊర్సా భూముల యొక్క భాగవతం గురించి మొత్తం పుంకాలుగా సోషల్ మీడియా అయితే కానివ్వండి లేకపోతే వార్తలు అయితే కానివ్వండి వస్తూ ఉన్నాయి. ఇందులో వాస్తవాలు ఉన్నాయా అవాస్తవాలు ఉన్నాయా? ఇప్పుడు ఎకరా స్థలము అక్కడ కాపులపాడులో ఎంత విలువ ఉంది? ఇవాళ మార్కెట్ బహిరంగంగా చూస్తే మార్కెట్లో సబ్ రిజిస్టర్ వాల్యూ, నేను బహిరంగ వాల్యూ కూడా చెప్పట్లా, సబ్ రిజిస్టర్ వాల్యూ చూస్తే గజం 30,000 రూపాయలు ఉంది. అంటే అదే మనం మార్కెట్ విలువ చూస్తే లక్షల్లోకి వెళ్తుంది గజం. నేను చెప్పేది అలాంటిది అంత విలువైన భూమి, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీరు 50 లక్షల రూపాయలకి ఎట్లాగ ఇస్తారని అడుగుతా ఉన్నా. మరి ఇది కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతూ ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించరండి? నాకు అర్థం కాల. అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఏంటి, అసలు ఏ రకంగా ఇది జరిగిందనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం. అదేవిధంగా 99 పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటండి? నాకు అర్థం కాలే. అసలు 99 పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా, లేదా కనీసం కాఫీ అయినా వస్తుందా, లేదా టీ అయినా వస్తుందా? అసలు 99 పైసలకి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు? అంటే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూమి ఏ రకంగా దారాదత్తం చేస్తారని అడుగుతున్నా. నేను ఇవాళ కొన్ని పాయింట్స్ క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి కానీ లేకపోతే ఆర్బీఐ కానీ ఎస్బీఐ కానీ విజయ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ హడ్కో కానీ గెయిల్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ లేకపోతే ఇండియా బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రభుత్వ సంస్థలు, మరి ఇవన్నిటికి మీరు అక్కడ విశాఖపట్నంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేకపోతే మీరు అమరావతి ప్రాంతంలో కానీ మీరు ఎకరా సుమారుగా 4 కోట్ల రూపాయలు చొప్పున రేట్ ఖరారు చేస్తే ఊరు పేరు లేని ఈ ఒక ప్రైవేట్ సంస్థ ఊర్సా అంట, ఆ ప్రైవేట్ సంస్థ గురించి కూడా మాట్లాడదాం. ఆ ఊర్సాకి వేల కోట్ల రూపాయలు విలువ చేసేది మీరు ఎకరం 50 లక్షల రూపాయలకి ఏ బేసిస్లో ఇస్తారని అడుగుతున్నా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన వీటికి మీరు ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తే ఊరు పేరు లేని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తారు? ఇది మీ బినామీలకు ఇచ్చినట్టు కాదా? అసలు దీని చరిత్రలోకి వెళ్తే ఒక్కసారి ఇంకా ఇది కాకుండా చివరికి దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతము మీరు ఎకరం 1 కోటి రూపాయలకి కేటాయించిన సంగతి మర్చిపోబక్కండి. ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీరు ఎకరం 1 కోటి రూపాయలు కేటాయిస్తే ఈ ఊర్సాకి 50 లక్షలు, అందులోనూ వేల కోట్ల రూపాయలు, సుమారుగా ఇవాళ మార్కెట్లో విలువ చూసుకుంటే 3,000 కోట్ల రూపాయలు ఆ యొక్క భూమి విలువ ఉంటుంది. దాన్ని మీరు 56 ఎకరాలు ధారాదత్తం ఏ రకంగా చేస్తారని అడుగుతున్నా. ఇది కాకుండా ఐటీ పార్క్లో 3.5 ఎకరాల స్థలాన్ని ఎకరం 1 కోటి రూపాయల చిల్లరకి ఏ రకంగా ఇస్తారండి? ఇప్పుడు నేను ఒక ఐటీ కంపెనీ పెడతాను, నాకు ఇస్తారా? నేను ఐటీ కంపెనీ, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇస్తారా? ఎట్లాగా ప్రభుత్వము ప్రజల సొమ్ముని ఏ రకంగా అన్యాయంగా అక్రమంగా ఈ రకంగా చేస్తారని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? అసలు ఇప్పుడు దీని యొక్క వివరాల్లోకి వెళ్తేనండి, ఈ నారా లోకేష్ గారు అసలు ఈ ఊర్సా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది, దీనికి నారా లోకేష్ గారు ఎప్పుడు అమెరికా వెళ్ళాడు, ఈ
ప్రమోటర్స్ ఎవరు, దీని గురించి కూడా ఒక్కసారి మాట్లాడదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుత్రుడైన ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ గారు, ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ నారా లోకేష్ గారు 2024 అక్టోబర్లో అమెరికా వెళ్ళాడండి. లోకేష్ గారు అమెరికా వెళ్ళంగానే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వీళ్ళకి సంబంధించిన ఛానల్స్లోనూ పేపర్లోనూ వండి వార్చేశారు. పుంకాలుగా కథనాలు కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, అసలు ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఈ ఓర్సాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, ఎవరు ఇందులో డైరెక్టర్స్, కౌశిక్ పెందుర్తి ఎవరండి, ఈ సతీష్ అబ్బారి ఎవరు, వీళ్ళకున్న ట్రాక్ రికార్డు గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ ఈ లోకేష్ గారిది కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఈయన అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు చెప్తున్న ఈ యొక్క ఓర్సా క్లస్టర్ ప్రైవేట్ కంపెనీకి సరిగ్గా 2 నెలల క్రితం 2025 ఫిబ్రవరి 12వ తారీఖున ప్రారంభం అవడం ఏంటి? ఇందులో ఏదైతే ఈ యొక్క డైరెక్టర్లు ఉన్నారో, ఈ డైరెక్టర్లు 2024 సెప్టెంబర్ 27 సెప్టెంబర్ 2024న ఇది రిజిస్టర్ అయింది. దీనికి అనుబంధం అని చెప్పుకుంటున్న సంస్థగా ఇండియా ఓర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ సంస్థ 19 ఫిబ్రవరి 2025లో రిజిస్టర్ అయింది. దీనికి ఇవన్నీ కూడా ఏంటంటే, లోకేష్ గారేమో అక్టోబర్లో ఆయన అమెరికా వెళ్తాడు. ఆయన వెళ్ళిన నెల రోజులు తర్వాత వీళ్ళకి ఒక కంపెనీ ప్రారంభం అవుతుంది. ఈ కంపెనీ ప్రారంభం అయ్యి ఈ కంపెనీకి వేల కోట్ల రూపాయలు భూమి దారాదత్తం చేస్తారు. వెంటనే ఇక్కడ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఒక ఆఫీస్ కిందన హైదరాబాద్లో ఒక ఆఫీస్ చూపిస్తున్నారు. అక్కడ అమెరికాలో చూస్తే అక్కడ ఒక ఇల్లుని ఆఫీస్ కింద చూపించే కార్యక్రమం. మరి ఇవన్నీ కూడా మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా, ఇంత నిస్సిగ్గుగా వ్యవహారం చేస్తూ మరి ఇంత దారుణమైన అంశం గురించి ఎందుకు ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడట్లేదని అడుగుతున్నా. దీని గురించి స్పందించాలి కదండి. ఏ బేసిస్లో ఈ భూముల్ని అన్యాక్రాంతం చేస్తారు? ఇది కాకుండా ఇప్పుడు మనకందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన దిగిపోతూ అపధర్మ ముఖ్యమంత్రి కింద ఉన్నారు. అపధర్మ ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీరావు గారికి శంషాబాద్లో 400 ఎకరాలు భూమిని ఏ రకంగా కొట్టేసే కార్యక్రమం చేశారని అడుగుతున్నారు. దీని తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదేంటిది, ఇదేదో పెద్ద భారీ కుంభకోణంలో ఉంది, ఒక పక్కనేమో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, దానికి అతి సమీపంలో 400 ఎకరాలు, మరి వీళ్ళు ఏ రకంగా అంటే ఈ 400 ఎకరాలు భూమిని ఐఎంజీ భారత్కు 400 ఎకరాల భూమిని ఏ రకంగా కేటాయిస్తారని అడుగుతున్నా. అంటే దీని తర్వాత హైకోర్టులోనూ ఏ రకంగా, జ్యుడిషియల్లో ఏ రకంగా భూమిని మరి న్యాయస్థానం కాపాడిందో ఇవాళ ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలే. ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా మరి భూములు కొట్టేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రభుత్వ పెద్దలు మరి మాట్లాడాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ దీనిపైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఈ యొక్క భూ కుంభకోణం పైన పూర్తి స్థాయిగా సిబిఐ ఇన్వాల్వ్ కావాలి. అసలు ప్రభుత్వ సంస్థలకి మీరు ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకుని ప్రభుత్వ సంస్థలకి ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున మీరు భూములు కేటాయిస్తే, ఒక ఊరు పేరు లేని ఈ యొక్క కంపెనీలకి, ఇంకొకటి కూడా అతను గతంలో కూడా డిఫాల్ట్ ఉన్న సందర్భం కూడా ఉంది. ఎవరైతే ఈ ప్రమోటర్స్ ఉన్నారో, ఈ ప్రమోటర్స్ 21st సెంచరీ కంపెనీలు పెట్టి వాళ్ళపైన గతంలో కూడా కేసులు ఉన్నాయి. అంటే మీరు ఆ వ్యక్తుల్ని ఓర్సా అనే ఒక కంపెనీ చూపించి ఆ కంపెనీకి
దారాదత్తం చేసే కార్యక్రమం చేయట్లేదా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. ఓ పక్కనేమో టీసీఎస్ని పెడతారు, ఒక పెద్ద సంస్థ. ఆ టీసీఎస్ని పెట్టి దానికేమో దీనికన్నా బాగా తక్కువకి, అంటే ప్రజలు యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి టీసీఎస్ని పెడతారు. టీసీఎస్ పెట్టి 99 పైసలు అంటే చర్చ అంతా అక్కడ జరగాల. ఇంకో పక్కనేమో ఈ ఓర్సా అనే ఒక కంపెనీ, ఊరు పేరు లేని కంపెనీకి ఈ యొక్క పెద్దలు వాళ్ళ యొక్క బినామీలతో మొత్తం అంతా కూడా దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ ఎవరికి తెలియదండి ఇవన్నీను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ టక్కుటమారు విద్యలన్నీ కూడా ఎవరికి తెలియని కాదు. ఒక పక్కన టీసీఎస్ని ఎందుకు పెట్టారు, ఒక పక్కన ఓర్సాని ఎందుకు పెట్టారు అంటే చర్చ అంతా కూడా 99 పైసలు టీసీఎస్కి ఇచ్చారు, టీసీఎస్ని రానివ్వకుండా ప్రతిపక్షాలు చేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఇంకో పక్కన సైలెంట్గా దీన్ని స్వాహా చేసే కార్యక్రమం చేయట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఇంత అన్యాయంగా ప్రభుత్వ భూమిని కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈయన నారా లోకేష్ గారు అమెరికా ఎప్పుడు వెళ్ళారు, ఈ యొక్క ఓర్సా అనే ఒక సంస్థ ఎలా పుట్టుకుని వచ్చింది, 2 నెలల్లో పుట్టుకుని వచ్చిన వెంటనే దానికి వేల కోట్ల రూపాయల భూమిని ఎట్లా కేటాయిస్తారు, ఏ బేసిస్లో నిబంధనలకి అనుగుణంగా చేస్తున్నారా, దీనికంటూ ఒక ఫ్రేమ్వర్క్ ఉండదండి. అసలు క్యాబినెట్ ఆమోదం చేయడం ఏంటి, ఒక పక్కన టీసీఎస్ మీదకి సైడ్ ట్రాక్ పట్టించి మొత్తం ఇక్కడ నుంచి ఒక పక్క నుంచి భూములు కొట్టే కార్యక్రమం. దీన్నేమో చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ, నేను మొత్తం అంతా ఏఏకి నేనే శ్రీకారం చుట్టాను, ఏఏకి నేనే పితామహుణ్ణి మరి అని చెప్పే కార్యక్రమం. మళ్ళీ గతంలో కూడా మనం చూసాం, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐటీని నేనే తీసుకొచ్చాను, భారతదేశానికి ఐటీని నేనే పరిచయం చేశాను అని ఆయన చెప్పేవాడు. నేను అడుగుతూ ఉన్నానండి, ఆ టైంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాదా దీనికి శంకుస్థాపన చేసి ఐటీ సైబర్ సిటీకి దీనికి శంకుస్థాపన చేసింది? నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే కనుక ఐటీని తీసుకొస్తే మొత్తము బెంగళూరు సిటీలో హైదరాబాద్ కన్నా అద్భుతంగా బెంగళూరు సిటీలో ఐటీ పార్కులు ఉన్నాయి, ఇంకా వేల మంది ఉద్యోగస్తులు ఇంకా అక్కడే ఎక్కువ పనిచేస్తున్నారే. మరి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా, చంద్రబాబు నాయుడు గారా? మరి అదేవిధంగా ఇక్కడ చెన్నైలో, తమిళనాడు చెన్నైలో మరి అక్కడ కూడా అద్భుతమైన ఐటీ పార్కులు ఉన్నాయి, మరి అక్కడ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా అప్పుడు? నేను అడుగుతా ఉన్నానండి. మరి ఇదే ఓకదంపుడు ఉపన్యాసం తప్పితే ఆయన చేసింది కొంత శాతమే. ఇప్పుడు ఇవాళ ఎక్కడ ఏదైతే అక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టారో ఆ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అదే సంస్థ కాంట్రాక్టర్తో ఈయన ఎన్టీఆర్ భవన్ దగ్గర బిల్డింగ్ కట్టించుకోలేదనండి. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కొంత లాభం ఉంటే కానీ ఒక అడుగు ముందుకు వేయరు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఏదైతే ఈ హెచ్సియు భూములకు సంబంధించి మీకు చాలా క్లోజ్ అయిన బిల్లీరావు గారికి 400 ఎకరాలు అని అంటే అసలు అది ఎన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఇది కాకుండా ఇంకొకటి కూడా లోకేష్ గారి యొక్క తోడల్లుడి గారి గురించి కూడా ఒకటి చెప్పాలి. మరి నారా లోకేష్ గారి తోడల్లుడైన ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ భరత్, ఆయన తండ్రి గారైన పట్టాభి రామారావు గారికి, ఆయనకి 2015లో జూలై 2015లో మీరు కృష్ణా జిల్లా జగ్గాయిపేటకి మండలానికి సంబంధించి జయంతిపురంలో ఏపీఐఐసికి చెందిన 498 ఎకరాల భూమిని మీరు కేవలము ₹1,00,000 ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతాం. ఎకరం ₹1,00,000 ఇచ్చారని మా దగ్గర ఉన్న ఆధారాలు. అప్పుడు 2015 జూలై 15న చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ రోజు బహిరంగ మార్కెట్లో ఎంత తక్కువ వేసుకున్నా ఎకరం ₹1,00,00,000 అంటే 498 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అంటే ఎకరం ₹1,00,000 ఇవ్వడంలో దీని ఆంతర్యం ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు మీరు రాజ్యాంగంలో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమని ప్రమాణ స్వీకారం చేస్తామండి? నాకు తెలియవచ్చిన విషయాలు కానీ నాకు కానీ లేకపోతే నాకు బంధుప్రీతి లేకోకుండా అన్ని రకాలుగా అందరినీ సమానంగా చూస్తాను అని కదా మనం ప్రమాణ స్వీకారం చేస్తాము. మరి ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఏ రకంగా మీరు తూట్లు పొడుస్తూ ఉన్నారో అని అడుగుతున్నా.
ఇంత అన్యాయంగా మీ తాలూకా మీ వ్యక్తులకి మీరు లాభాలు చేకూర్చుకోవట్లేదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణం. ఇది కాకుండా రీసెంట్గా అండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సిఎస్ గారు శర్మ గారు పూర్వ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అయిన శర్మ గారు ఆయన ఇప్పుడున్న ప్రజెంట్ విజయానంద్ గారికి ప్రధాన కార్యదర్శి అయిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అయిన విజయానంద్ గారు చీఫ్ సెక్రటరీ అనుకుంటా ఆయనకి ఇవాళ ఆయన ఒక లెటర్ రాశారండి. ఇప్పుడు ఆ లెటర్ని కూడా నేను ఒకసారి చదువుతాను. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర స్టీల్ కర్మాగారం నిర్మించేదానికి, అదేవిధంగా తీర ప్రాంతంలో ఒక పోర్ట్ నిర్మాణం చేసేదానికి ఏపీఐఐసికి చెందిన 2300 ఎకరాలు పైగా భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్సిలర్ మెటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బదలాయించారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి, ఈ అంశం కూడా ఆర్సిలర్ మెటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఈ యొక్క ఏపీఐఏసి వారు 2010 జూలైలో ప్రభుత్వము నక్కపల్లి మండలంలో 2300 ఎకరాలు సుమారుగా భూమిని సేకరించారు. అదే కాకుండా 724 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి, అది కాకుండా 753 ఎకరాల డీపట్టా భూమిని, ఇవన్నీ కూడా సాగులో ఉన్న కొంత ప్రభుత్వ భూమి, ఇవన్నీ కలిపి ఏపీఐఏసి వారు ఈ యొక్క భూమిని సేకరించారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి, ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వ భూమి మీరు సేకరించినప్పుడు ఈ యొక్క ప్రభుత్వ సంస్థలకే కదండి యాక్చువల్గా చట్టం ఏం చెప్తుంది, మీరు ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఇది 1894 భూసేకరణ చట్టము, అదే కాకుండా 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా? ఇప్పుడు ఏదైతే మీరు కేటాయించారు, మీరు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో అది కేవలం ప్రభుత్వం తాలూకా సంస్థలకే కదా మన కేటాయించాల్సింది. మీరు ఈ రకంగా ప్రభుత్వ భూమిని అంతా కూడా ఈ రకంగా దారాదత్తం చేస్తూ అక్కడున్న స్టీల్ ప్లాంట్ని కాపాడండి, దానికి ఆ స్టీల్ ప్లాంట్కి ఒక క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని మేము అందరం కూడా నెత్తి నోరు పట్టుకుని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మొత్తుకుంటూ ఉంటే దాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు మీరు ఏదైతే చట్టాన్ని ఉల్లంఘిస్తూ మీరు అక్కడ ఉన్న పర్యావరణం, అక్కడ మీరు సుమారుగా ఎన్ని వేల కుటుంబాలు మత్స్యకారులు ఉన్నారండి, అక్కడ ఉన్న తీర ప్రాంతాన్ని అంతా కూడా మీరు తీసుకుని వచ్చి అక్కడ మీరు ఒక పోర్ట్ నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మేము అడిగే అంశాలు కూడా కాదు. ఇది ఎవరైతే ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన కేంద్ర ప్రభుత్వానికి పూర్వ కేంద్ర ప్రభుత్వము కార్యదర్శి అయిన శర్మ గారు ఇప్పుడున్న మన విజయానంద్ సిఎస్ గారికి ఆయన లెటర్ రాశారు. దీనిపైన కూడా మీరు పూర్తి స్థాయిగా స్పందించాలి. ఎందుకు అడుగుతున్నామనంటే మీరు ఇన్ని వేల ఎకరాల భూమిని ఏపీఐఏసి మీరు తీసుకుని వచ్చి సేకరిస్తే ఈ యొక్క చట్టాన్ని ఉల్లంఘించి ఏ బేసిస్లో మీరు భూములు కేటాయిస్తారని ఆయన కార్యదర్శి గారు అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వము స్పందించాలి. ఆయన ఎలాగ లెటర్ రాశారు, ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు కూడా ఆయన కూడా దీనిపైన స్పందిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము అడిగేది ఒకటే క్వశ్చన్ అండి, ₹1 ఇడ్లీ కూడా రాదు, ₹1 కనీసం టీ కూడా రాదు. మీరు ₹1.99 వేల కోట్ల రూపాయల భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు? అది పాయింట్ నెంబర్ 1. రెండో అంశము, ఊరు పేరు లేని ఒక సంస్థలు, ప్రైవేట్ సంస్థల్ని తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల భూమిని ఏ రకంగా అన్యాక్రాంతం చేస్తారు? ఎకరం మీరు 50 లక్షల రూపాయలకి ఏ రకంగా అన్యాక్రాంతం చేస్తారు? మేము అడిగే ప్రశ్నలు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈ సంస్థలు ఆయిల్ కార్పొరేషన్స్ కానీ, లేకపోతే వివిధ బ్యాంక్స్ కానీ, హట్కోస్ కానీ, ఇవి అన్నిటికి మీరు ఒక రూల్ ఫ్రేమ్ చేశారు, ఎకరం 4 కోట్ల రూపాయలకి అందించాలని. మీరు ఏ రకంగా
ఇవన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల కన్నా ఈ ఊరు పేరు లేని సంస్థలు ఎక్కువ అండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్మీకి సంబంధించి ఎకరం ₹1,00,00,000 ఇస్తే దీనికి 50 లక్షలకి ఎట్లా ఇస్తారు? ఇంత అన్యాయంగా ప్రజల సొమ్మును దోచుకునే కార్యక్రమము ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఇమ్మీడియట్గా మా డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏం జరిగినాయి మీరు ప్రజల ముందర పెట్టాలి. అదేవిధంగా నేను మొత్తం మార్పు కోసం వచ్చాను, సమాజాన్ని మారుస్తానన్న పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. అప్పుడు ఐటీ మినిస్టర్ ఎందుకు స్పందించాడండి ఈ ఓర్సా దాని గురించి నాకు తెలియగలుగుతాను? స్పందించాలా అక్కర్లేదా? దీనిపైన ఇమ్మీడియట్గా స్పందించి మీరు ప్రజలకు వివరణ ఇవ్వాలి. అదేవిధంగా ఈ ఓర్సా ప్రమోటర్స్ కూడా ఇష్యూ అన్ని రోజులు జరిగిన తర్వాత మీరు క్యాబినెట్లో తీర్మానం చేసుకున్నారు, అన్నీ అయిన తర్వాత ఇంత పుంకాలుగా కథనాలు వచ్చిన తర్వాత 25వ తారీఖున మీరు స్పందిస్తారా? ఒక 10 రోజులు గడిచిపోయిన తర్వాత మీరు స్పందిస్తారా? అంటే ఇన్ని రోజులు మీకు ఎందుకు వ్యవధి పట్టింది? అంటే ఇది క్లియర్ కట్గా తేటతలం అవుతుంది. ఇది ఒక భారీ కుంభకోణానికి తెరతీసింది ఈ కూటమి ప్రభుత్వం అని మేము మీకు తెలియపరుస్తున్నాము. మీరు ఇమ్మీడియట్గా ప్రజలకు వివరణ ఇచ్చే కార్యక్రమం చేయమని డిమాండ్ చేస్తాం. అండి ఇప్పుడు ప్రజలపైన భారం పడకూడదు, దాన్ని ఇంకా వేరే ఇతర మార్గాల ద్వారా ఆదాయం తీసుకురావాలనే భావన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వాలంటీర్స్ పరిస్థితి ఏంటండి? గతంలో జీవో ఇవ్వలేదు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాము అని కారణాలు చెప్పడం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది మీరు. ఒకవేళ నిజంగా తప్పులు జరిగితే ఆ తప్పులను సవరించుకుని ప్రజాహితం కోసం పనిచేయండి. ఇప్పుడు వాలంటీర్లకి మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను మీ పొట్టలు కొట్టనమ్మా, నేను ఇంకా పెట్టే రకమే, నేను 5,000 కాదు 10,000 రూపాయలు ఖచ్చితంగా నేను ఇప్పిస్తానని చెప్పేసి మరి ఆయనే చెప్పాడు. మరి ఇవన్నీ చెప్పిన మాటలని ఇంత దారుణంగా ప్రజలను మోసం చేయడము ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. వాళ్ళు చేయగలిగితే చేస్తానని చెప్పండి, లేదు మేము చేయలేమని అంటే చేయలేమని చెప్పండి. అంతేగాని అధికారం వచ్చేదాకా ఒకలాగా, వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మిమ్మల్ని భరించాలా? ప్రజల్ని ఈ రకంగా అన్యాయం చేస్తారా? ఈ రకంగా మోసం చేస్తారా? ఇంకా ఇప్పుడు ఏముందండి, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పథకాలు ఏవి రాకపోతే ప్రజలు రోడ్డు ఎక్కుతారు, ఖచ్చితంగా ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు. ఒకటే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయిందంటూ ఏం లేదు. అన్ని సంపద సృష్టిలో ఇది భాగం. హౌస్ ట్యాక్స్లు పెంచేస్తున్నారు, ఇంకో పక్కనేమో ఎలక్ట్రిసిటీ బిల్స్ ట్రూ అప్ ఛార్జెస్ అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచలేదు, అది ప్రభుత్వానికి భారం పడింది, ఇప్పుడు నేను రేట్లు పెంచుతున్నాను అంటున్నాడు. 600 కట్ చేస్తారు. అసలు ఇప్పుడు ఎవరికైనా కరెంటు బిల్లు ఒక 500 600 వచ్చే కరెంటు బిల్లు పాపం 1500 1200 ఆ రేంజ్లో డబుల్ ద బిల్లు వచ్చేస్తుందని ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందన్నీ కూడా మోసమే. నాకు సంపద సృష్టించడం తెలుసు, నేను నాణ్యమైన కరెంటు ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను. మరి ఆయన చెప్పారు, ఈయన చంద్రబాబు నాయుడు గారు, ప్రజలందరూ కూడా నమ్మారు.